రేపటితో ముగియనున్న ఖైరతాబాద్ గణేశుడి దర్శనం. వరుస సెలవులు రావడంతో పోటెత్తిన భక్తులు. వినాయక నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు. బాలాపూర్ గణేష్ చార్మినార్లలో డీజీపీ భద్రత సమీక్ష. మరింత దూకుడుగా ముందుకెళ్తామన్న రంగనాథ్. చట్ట వ్యతిరేక పనులు చేయడం లేదని కామెంట్. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో. పాల్గొన్న 150 మంది కళాకారులు 17 వరకు నిర్వహణ. పెద్దాంబరపేటలో గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. 170 కిలోల ప్యాకెట్లు స్వాధీనం. 8 మందిపై కేసు నమోదు. సౌత్ ఇండియాలోనే తొలి ఇంటర్నేషనల్ ఆర్ట్ షోకి వేదిక అయింది హైదరాబాద్. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 150కి పైగా కళాకారులు ఈ ఆర్ట్ షోలో పాల్గొన్నారు. ఇతర దేశాల ఆర్టిస్టులతో పాటు మన దేశంలోని కళాకారుల ఆర్ట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయన్నారు నిర్వాహకులు. హైదరాబాద్ నగర ప్రజలకు ఇది ఒక చక్కని అవకాశమని, ఈ నెల 17 వరకు ఈ షో ఉంటుందని చెప్పారు. ఏడాది కష్టపడి ఈ ఆర్ట్ షో నిర్వహించాలని, ఇందులో విభిన్న రకాల పెయింటింగ్స్ పొందుపరిచామని చెప్పారు. జరుగుతుందండి హైదరాబాద్లో. అది మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. దీంట్లో దాదాపు ఒక 20 కంట్రీస్ నుంచి అందరూ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. దాంట్లో ఇంటర్నేషనల్ ఆర్ట్స్, గ్రేట్ మాస్టర్ వర్క్స్, ఇండియన్ గ్రేట్ మాస్టర్ వర్క్స్, వెస్ట్రన్ ఆర్టిస్టుల వర్క్స్ డిస్ప్లేలో ఉంది. ఇది చాలా గొప్పగా జరుగుతున్న ఆర్ట్ షో. ఈ షో ప్రత్యేకత ఏంటంటే గ్రేట్ మాస్టర్ వర్క్స్తో పాటు ఇండియన్ ఆర్టిస్టులు కూడా ఫేమస్ ఇండియన్ ఆర్టిస్ట్ వర్క్స్ లైక్ ఎంఎఫ్ హుసేన్ వర్క్స్, ఇంకా గ్రేట్ మాస్టర్ వర్క్స్ దీంట్లో ఉండటమే కాకుండా మన ఇండియా వైడ్గా అప్కమింగ్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్టుల వర్క్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఆర్ట్ లవర్స్, ఆర్ట్ బయర్స్, ఆర్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కళా అభిరుచి ఉన్న వాళ్ళందరూ వచ్చి సందర్శించాల్సినటువంటి షో. జీవితంలో ఒక్కసారి
ఇలాంటి షోని చూడటం అనేది ఈ నగర ప్రజలకు, దేశ ప్రజలకు చాలా గొప్ప తరుణం అనమాట. ఇది ప్రైవేట్గా ఇప్పటి వరకు ఎవరో చేయలేనటువంటి షో. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనమే ఇంటర్నేషనల్ లెవెల్లో గైకొండే వర్క్ కానీ, తర్వాత ఆరా వర్క్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రెజర్స్. ఇలాంటి ట్రెజర్స్ని మనం తీసుకురావడానికి చాలా శంకర్ గారు కానీ, ఇంకా మా టీం కానీ, పిజే స్టాలిన్ కానీ అందరూ కోఆపరేషన్ వలన మేము చేయటం చాలా గొప్ప విషయం. Hyderabad State Art Gallery. Now we are showing this contemporary art exhibition, international art exhibition in Hyderabad first time, and it's going to be 13th September to 17th September, and it's first time one of its kind in the country, a private organization organizing this big exhibition. Great artists from internationally, Pablo Picasso, Henry Matisse, Anna Stani, and many artists from Philippines, Brunei, Nepal, UK. So likewise, so many countries are coming and joining with us, and along with them, Indian great masters of M.F. Hussain, F.N. Souza, Ara, so Lakshma Gaud, and it's going to be a wonderful experience for the people to get exposed, and many will exchange their visual talents, comparing because benchmark great artists like Picasso's merits, others will inspire and they will adapt for the future also. And this exhibition will give a great opportunity for art lovers, art connoisseurs, art collectors, artists to see, enjoy, collect, encourage people for the next generation. What is the art is happening in the world. This visual art is, there is no language barrier. Wherever it is only just to have a look and understand and enjoy. Whereas other art forms, whether you know the language or not, if you don't understand a particular literature, particular language, difficult. But visual art is not like that. Anywhere in the world, anyone can understand. That's the greatness of this exhibition, and we wanted to give a special opportunity for Hyderabad people. It's the first time of this magnitude exhibition is here. I wish everyone will enjoy. Thank you. ఉప్పల్లోని ఆసియా కుటీర్ స్వచ్ఛంద సంస్థకు స్ట్రీట్ కాస్ ఆర్గనైజేషన్ 50,000 ఆర్థిక సహాయంతో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్కు చెందిన విప్రో సంస్థ హెచ్ఆర్ క్యాథరిన్ 50,000 రూపాయల విరాళాన్ని అందించారని స్ట్రీట్ కాస్ ఆర్గనైజర్లు తెలిపారు. సమాజంలో నీటి సమస్యలను పరిష్కరించే దిశగా స్ట్రీట్ కాస్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ విరాళాన్ని అందించిన క్యాథరిన్ టీంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారిని సత్కరించి మెమంటోలను అందజేశారు ఆర్గనైజర్స్. ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాష్ట్రంలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు స్పీకర్. గణనాథుడి దయతో ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఫిలింనగర్ 18 బస్తీల ప్రజలు ఐక్యంగా భారీ గణనాథుడిని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దేవుడు గణపతునికి ఈరోజు పూజ నిర్వహించి ఒకటి వారిని కోరడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలి, వారి ఆయు ఆరోగ్యాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. తప్పకుండా వారు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ 18 బస్తీలకు సంబంధించిన యువజన నాయకులు కానీ, మహిళా మనులు కానీ, వాళ్ళందరూ ఎట్లయితే కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారో ఎప్పటికీ ఇట్లానే చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నన్ను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ
కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పట్టణాల్లో గ్రామాల్లో వినాయక నవరాత్రులకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు విప్ ఆది శ్రీనివాస్. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకున్నారు ఆది శ్రీనివాస్. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణపతి దయతో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజాపాలన సజావుగా సాగాలంటున్న ఆది శ్రీనివాస్తో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు దర్శించుకుంటే మరోపక్క ప్రముఖులు కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతము ఖైరతాబాద్ మహాగణపతిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఎలా చూస్తారు భక్తుల రద్దీ కానీ ఖైరతాబాద్ ఉత్సవాలు జరుగుతున్న తీరు ఏ రకంగా ఉంది? 70 సంవత్సరాలుగా ఖైరతాబాదులో ఆ మహాగణపతిని నెలకొల్పుకొని అనేక మంది భక్తులకు, అనేక మంది ప్రజలకు ఆ విఘ్నేశ్వరుడు ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఆశీర్వదించేటువంటి కార్యక్రమం దినదినం అభివృద్ధి జరుగుతూ, సంవత్సరం అభివృద్ధి జరుగుతూ లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ గణనాథుని దర్శించుకోవడం, మహాగణనాథుడిగా పేరుగాంచి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడికి మహాగణపతికి పేరు ప్రఖ్యాతులు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎలాంటి విఘ్నాలు తలెత్తాయని చెప్పినటువంటి ఆలోచన. ఈరోజు చూస్తున్నాం, రెండు వైపులా ఇటు రెండు వైపులా కూడా లక్షలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మన హైందవ సంస్కృతిలో విఘ్నేశ్వరుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన భారతదేశ హైందవ సంస్కృతిని ఈరోజు మన ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా మన సంస్కృతిని వాళ్ళ దేశాలకు తీసుకుపోయేటువంటి సందర్భాలు కూడా మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం. ఎవరి ఇంట్లోనైనా ఎలాంటి పూజలు కావింప చేసుకోవాలనుకున్నా, ఎలాంటి యాగాలు హోమాలు కావింప చేసుకున్నా తొలి పూజ మహాగణపతికి. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పని ఆ స్వామివారిని వేడుకున్న తదుపరే ఈరోజు ఇతర పూజా కార్యక్రమం చేయడం. అంటే అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆ విఘ్నేశ్వరుడి వినాయక నవరాత్రోత్సవాలు రావడం ఈరోజు దేశవ్యాప్తంగా పల్లెల నుంచి మొదలుకుంటే మండలాలు, పట్టణాలు, నగరాల వరకు అన్ని వాడల్లో, అన్ని కాలనీలలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరుడి మంటపాల దగ్గర ప్రతిమలు నెలకొల్పుకొని ఈ 9 రోజులు కూడా స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు కావిపోయేసి బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత ఈరోజు హోమాలు కానీ, అన్నదానాలు కానీ, కుంకుమ పూజలు కానీ, విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఏదో కోరుతున్నాం. ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. గణేష్ నిమజ్జనోత్సవాన్ని కూడా ఈరోజు మా ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో, సిరిసిల్లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు గావింపజేసి ఇక్కడ కూడా హైదరాబాద్ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతోటి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరగాలి. భక్తుల కోలాహలాల మధ్యలో, బాజా భజంత్రుల మధ్యలో ఆ విఘ్నేశ్వర నిమజ్జనోత్సవం జరుపుతూ లోక కళ్యాణం జరగాలని చెప్పడానికి కోసం కూడా చక్కటి ఏర్పాటు చేసినాం. రాబో రోజుల్లో నేను ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని, ఖైరతాబాద్ వినాయకుడిని విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా, లోక కళ్యాణం జరగాలి. తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారుకు తమ సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్షలు ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా శోభిల్లాలని చెప్పి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వలతో, ఆయుధంతో ఉండాలని చెప్పని ఆ ఖైరతాబాద్ విఘ్నేశ్వరి సందర్భంగా ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ సర్కారుకు ఇలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసి ఈ ప్రభుత్వం పాలన ప్రభుత్వం ప్రజలలో మరింత ముందుకు వెళ్లే విధంగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, ప్రజలకు దీవెనలు అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలు సూచనలు, సలహాలు చేయడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వినాయక మండపాలకు సంబంధించినటువంటి వారికి ఆయా జిల్లా కలెక్టర్ ద్వారా, ఆయా ఎస్పీల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ద్వారా తగిన సూచనలు, సలహాలు వెళ్ళడం జరిగింది. ఈ పండుగను, ఈ నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందిగా మా వైపు నుంచి సూచిస్తున్నాం. అది ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భక్తులు కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలని. గణేష్ నవరాత్రుల సందర్భంగా బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. మురళీధర్రావుకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించి సన్మానించారు ఉత్సవ సమితి సభ్యులు.
సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించారని తెలిపారు మురళీధర్ రావు. మన తెలంగాణ రాష్ట్రము, మన సంపూర్ణ భారతదేశం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భారతీయులందరూ, దాంతోపాటు సమస్త మానవాళికి అందరికీ కూడా శాంతి కలగాలని, సమృద్ధి జరగాలని, సస్యశ్యామలంగా ఉండాలని, ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యకరంగా మానవాళి ఉండాలని ఆ యొక్క గణేష్ భగవాన్ నేను ఈరోజు ప్రార్థించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అదేవిధంగా భారతదేశం సకల సుఖాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనందరికీ కూడా తెలుసు. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఈరోజు 5వ స్థానంలో ఆర్థిక మహాశక్తిగా ఉంది. చాలా కొద్ది సంవత్సరాల్లో 3వ ఆర్థిక మహాశక్తిగా మనం ఎదుగుతున్నాం. కాబట్టి గణేష్ భగవానుడు, విఘ్నేశ్వరుడు, అదేవిధంగా లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని మరొకసారి నేను ప్రార్థిస్తున్నా. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిని నేను అభినందనలు తెలియ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గాండ్లగూడలో వినాయక భజన వేడుకలు వైభవంగా కొనసాగాయి. గ్రామంలోని యువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడి మండపం దగ్గర భరతనాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భూతరాజు నేహా చేసిన భరతనాట్యం గ్రామస్తులను ఆకట్టుకుంది. బండ్లగూడ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కాలేజీ చైర్మన్ గౌరీ సతీష్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు లక్ష్యం వైపు అడుగు వేయాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు ఎంపీ అనిల్ కుమార్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చాలా మంది డ్రగ్స్ వల్ల వాళ్ళు అనుకోకుండా మంచి టాప్ కెరియర్ ఉన్నప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడి ఆ కెరియర్ నుంచి కూడా వాళ్ళు డిఫేమ్ అయిపోతున్నారు. ఎడ్యుకేషన్లో మంచిగా ఉండి డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఏదైనా మంచి అచీవ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ డ్రగ్స్ అనే ఒక అలవాటుతోని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక కెరియర్స్ నుంచి కూడా తప్పుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను అడ్వైజ్ చేస్తున్నా, ఎవరు కూడా మీకు ఎవరికైనా అట్లాంటి ఆలోచన రాదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఒకవేళ అట్లాంటి ఆలోచన వచ్చినా, అట్లాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా కనిపించినా కూడా ఇమీడియట్లీ మీరు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పెద్ద వాళ్ళకు, స్టాఫ్కి కావచ్చు, ప్రతిసారికి నోటీస్ తీసుకురండి. ఎందుకంటే మీ అందరికీ కూడా మనమందరం కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్లీగా డ్రగ్స్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మనం అందరం కూడా ఈ యొక్క మన తెలంగాణ స్టేట్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీగా మనం అందరం కూడా తీర్చిదిద్దు కూడా మనం కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ. హైదరాబాద్ మాదాపూర్ శ్రీ గాయత్రి నగర్లో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాయత్రి రెసిడెన్సీ కమ్యూనిటీలో గణపతి హోమం, పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్లోని అన్ని కుటుంబాలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అపార్ట్మెంట్లో తొలిసారి వినాయక చవితి జరుపుకున్నామని హర్షం వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ వాసులు.
సీఎం రేవంత్ రెడ్డి గణేష్ మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వడం సంతోషకరమన్నారు బండ్లగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ హిమగిరి నగర్లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి కార్పొరేటర్ మాలతి నాగరాజు పూజలు నిర్వహించారు. 8వ రోజు కావడంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారుల కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేశారు పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతితో నిర్మించిన తమ లేఅవుట్లోకి ప్రవేశించకుండా అడ్డంగా గోడలు నిర్మించారని తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు స్థలాలను అప్పగించాలని కోరుతున్నారు సభ్యులు. ఈ గోడలు ఇవన్నీ కొట్టేసి మా ప్లాట్స్ దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేసిన హైడ్రా వాళ్ళకి, రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అండ్ చాలా కొద్ది టైంలోనే మాకు ఒక రిలీఫ్ ఇచ్చిన హైకోర్టుకి నిజంగా వాళ్ళు దేవుళ్ళలాగా భావిస్తున్నాం మేము ఈ రోజున. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలానే మా ప్లాట్స్ లో మా సర్వే ఒకటి చేయించి మీరు మీ ఆధ్వర్యంలో సర్వే ఒకటి చేయించి మా ప్లాట్స్ అన్ని మాకు అప్పచెప్పాలని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. సో ఈ ఫ్రాడ్, వీళ్ళ బెదిరింపులు ఇవన్నీ కూడా మేము ఇక్కడ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో వీఆర్ ఆన్ ద వే అండ్ మేము ట్రై చేస్తున్నాం. బికాస్ మేము చాలా నార్మల్ పీపుల్, వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకటం కూడా మాకు చాలా కష్టంగా ఉంది. బట్ అట్లీస్ట్ మీ త్రూ అది వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మాకు హెల్ప్ అవుతుందండి. అండ్ బెదిరించటం, దగ్గరికి వెళ్తే ప్లాట్స్ చూసుకోవడానికి వెళ్తే బెదిరించటం. అక్కడ రామాగౌడ్ అనే అతను, కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు వీళ్ళు, సిస్లా రమేష్, సిస్లా లోహిత్. ఇప్పుడు ల్యాండ్ మొత్తం తన పేరు మీదే ఉంది, మరి సిస్లా లోహిత్ అని రాసున్నారు బయట గేట్స్ మీద. తను ఎవరో ఏంటో ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళందరినీ దయచేసి అసెంబ్లీలోకి రానికూడదు, ఎట్టి పరిస్థితిలో రానికూడదండి. ఇప్పుడు ఇట్లా నార్మల్ గా ఉంటేనే ఇంతమందికి అన్యాయం జరిగింది. రేపు అసెంబ్లీలో చట్టాలు చేసి అసెంబ్లీలోకి వెళ్తే ఇంకెంతమందికి ఏమేమి అన్యాయం చేస్తారు, ఏమేమి ఫ్రాడ్ లో చేస్తారో కూడా అసలు మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. 2006లో రాంభూపాల్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి 58 ఎకరాల్లో ఆయన డెవలప్మెంట్కి తీసుకొని అందులో నుండి ఇందులో కూడా మొత్తం మట్టి పోసిందనేసి దారులన్నీ మూసేసి, ఇందాక ఈ సోదరు గారు చెప్పినట్టుగా ఈయన ప్లాట్ నంబర్లు వేసిందనేసి నేను కొనుక్కున్నాను అన్నారు. ఆ ప్లాట్లు ఆయనవే. ఆ దారులు మూసిన తర్వాత మమ్మల్ని లోనకి పోనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు కూడా. దీని మీద పలు దఫాలుగా మేము కేసులు పెట్టాం, అన్ని జరిగాయి. ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు, వారి మీద చర్యలు తీసుకోలేదు. 2006లో ఆర్కే ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక బిల్డర్కి ఆయన డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్ కమ్ జీపీఏ కింద ఇవ్వడం జరిగింది, రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్.